అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం నాయన. ఈ దినం వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాయన, వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 44 అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. 44 అధ్యాయంలో మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు. 2వ వచనం, కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడిన విషయము మనకి కనబడుతూ ఉందండి. ఏమిటి అని మనం చూస్తే, వారు కరువులో ఉండటాన్ని బట్టి, కరువును బట్టి వారు మరి యోసేపు యొద్దకు ఐగుప్తు దేశానికి వచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. వారు వచ్చి ఆహారాన్ని కొనటానికి వారు సిద్ధపడి ఒకసారి తీసుకుని వెళ్ళి రెండవసారి వచ్చినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తాం. అయితే మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే పశ్చాత్తాపడిన వారుగా మనకి కనబడుతున్నారు. ఎందుకంటే యోసేపు మీరు ఏగులవారు అని చెప్పటాన్ని బట్టి ఆ యొక్క అన్నలు మేము ఒక్క మనిషిని కుమారులమే అని చెప్తూ తన యొక్క గురించి వారి యొక్క అన్నదమ్ముల గురించి, యోసేపు గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే అన్నలలో దేవుని కార్యం జరగాలి, వారిలో పశ్చాత్తాపం కలగాలనే ఉద్దేశంతో యోసేపు వారితో కఠినంగా మాట్లాడినట్లుగా వాక్యములో మనము చూసుకున్నాం. అయితే 3, 4, 5 వచనాలు మనం చూసినప్పుడు, తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా అని చెప్పి అడగమని చెప్పినట్లుగా చూస్తున్నాం. మొదటిగా మనం చూస్తే ఆ యొక్క గోనెలలో మరి బెన్యామీను గోనెలో గిన్నెను, యొక్క వెండి గిన్నెను, ఎవరు యోసేపు యొక్క వెండి గిన్నెను అక్కడ పెట్టించినట్లుగా చూస్తున్నాం. మరలా అతడే ఏం చేస్తున్నాడంటే గృహ నిర్వాహకుడిని పంపించి వారితో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే మరి 5వ వచనంలో మాట్లాడుతున్న మాటలు ఇశ్రాయేలీల చరిత్రలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు శకునములు చూడటం కానీ మరి కర్ణపిశాచాలు ఇలాంటి ఏవి కూడా ఇశ్రాయేలీలు చేయటానికి వీల్లేదు. దేవుని ఆజ్ఞ అది. శకునాలు చూడకూడదు, దేవుని తప్ప వేరొక దేనిని కూడా వారు ఆశ్రయించకూడదు అనేది ఇశ్రాయేలీల యొక్క ఆజ్ఞ అనమాట. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ కనుక వారు శకునాలు చూసి ఏది చేయటానికి లేదు. ఆ విషయాన్ని మనం లేవియాకాండం 19:26లో చూస్తాం. రక్తం కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. ఇది ఇశ్రాయేలీలకి విధింపబడిన ఆజ్ఞగా మనం చూడవచ్చు. అయితే యోసేపు ఇప్పుడు ఏమి చేస్తున్నాడంటే, నేనున్న ఈ ప్రభువును కదా, నేను పానం చేసే పాత్ర తీసుకుని వెళ్తారా, నేను దాని ద్వారా శకునాలు చూసి అది ఎవరు తీసుకుంటారో కూడా నేను చెప్పగలను కదా అని వారితో మాట్లాడుతున్నట్లుగా యోసేపు ఇక్కడ మనకి కనబడుతున్నాడు. ఈ నిజానికి యోసేపు శకునాలు చూడటం కానీ అవన్నీ కూడా యోసేపు చేసేవాడు కాదు, ఆచరించటం అనేది వారికి తెలియదు. అయినప్పటికీ కూడా యోసేపు అలాగూ మాట్లాడటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 6, 7, 8, 9 మనం ఈ వచనాలు చూసినట్లయితే ఆ మాటలను బట్టి మరి వారు మాట్లాడుతున్న మాటలు అయితే, మా గోనెల మూతలు ఇప్పి చూడండి, మా యొక్క ఎవరి గోనెలో ఆ యొక్క గిన్నె దొరుకుతుందో అతడు నీకు దాసుడు అవుతాడు. అతడే కాదు, మేము అందరము కూడా దాసులం అవుతామని అంతేకాకుండా ఆ గిన్నె ఎవరి దగ్గర దొరుకుతుందో వారు చనిపోవాలి, వారు చచ్చెదరు అని చెప్పి
మాట్లాడటం ఇక్కడ మనము చూస్తున్నాం. మేమైతే అలాంటి పని చేయమని వారు చెప్పటము ఇక్కడ చూస్తున్నాం. వెంటనే వారు ఏం చేస్తూ వచ్చారంటే వారి గోనెలు దించి మూతులు ఇప్పి అవి చూపించినప్పుడు కట్టిన కట్లు ఇప్పి చూపించినప్పుడు బెన్యామీను గోనెలో అది ఉన్నట్లుగా ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడు ఎంత బాధాకరమైన విషయము వారికి కలిగిందో మనం చూడవచ్చు. తండ్రిని ఒప్పించి మరలా తీసుకుని వచ్చారు. ఎవరినండి? బెన్యామీనును. బెన్యామీనుని తీసుకుని వచ్చి ఏమన్నాడండి అప్పుడు? మరి నా ఇద్దరు కుమారులను నువ్వు చంపేయచ్చు, నీ ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు, ఇతను కానీ నేను తీసుకుని రాకపోతే అని మరి పెద్ద కుమారుడు రూబేను మాట్లాడటం చూస్తాము. ఇక్కడ మనం చూసినప్పుడు యోధా సొరవ చేసుకుని మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ యోధా కూడా మాట్లాడుతాం ఇక్కడ మనం చూస్తాం. ఏమంటున్నాడంటే యోధా 14వ వచనంలో చూద్దామండి. ఆ గిన్నె ఎప్పుడైతే బెన్యామీను గోనెలో దొరికిందో అందరూ కూడా నిర్ఘాతుపోయారు. ఎందుకంటే ఇంతకు ముందు వారు చేసిన పని వారికి గుర్తుంది. దాని కొరకు ఆ యోసేపు ఎడల వారు జరిగించిన పనిని బట్టి వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఆ పశ్చాత్తాపడుతూ ఇప్పుడు బెన్యామీను జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. అయితే అతని గోనులోనే ఈ యొక్క గిన్నె దొరకటాన్ని బట్టి వారు నివ్వెరపోయినట్లుగా, వారు నిరాశ చెందినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా అన్నలు పశ్చాత్తాపడటము నిజముగా పశ్చాత్తాపడ్డారని యోసేపు గమనించినట్లు మనము చూడవచ్చు. ఇంకా చూస్తే అప్పుడు అంటున్నాడు, యోదాయును అతడి సహోదరులు యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. ఎలాగూ సాగిలపడ్డారంటండి? నేలను సాగిలపడిరి అని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అది ఎలాగో మనం చూస్తే యోసేపు చిన్న వయసులో ఎలాంటి కల కన్నాడో ఆ కళ ఇక్కడ జరుగుతున్నట్లుగా మనము చూడవచ్చు. ఆదికాండం 37వ అధ్యాయంలో అదే 7వ వచనంలో అదేమనగా మనము సేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు పడినని చెప్పాను. ఆ కళ జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. యోసేపు ఏ కళ అయితే కన్నాడో ఆ కళ యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని యోసేపు జ్ఞాపకం చేసుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. 15వ వచనంలో అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు చకనం చూసి తెలుసుకొనని మీకు తెలియదా అని వారితో అనగా, నిజంగా యోసేపు తన అన్నలను గద్దిస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. నా వంటి మనుషుడు శకునాలు చూసి తెలుసుకుంటారు, ఎవరి దగ్గర ఆ గిన్నె ఉందో, ఎవరు మరి దొంగిలించారో వాటిని నేను తెలుసుకోలేను అనుకున్నారా అని కఠినంగా మాట్లాడుతున్నట్లు ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 16వ వచనములో యోధా ఇట్లా, నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరమును కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద గిన్నె దొరికిన వాడును ఏలిన వారికి దాసుల మగుదమనెను. చూడండి, అతడు మాట్లాడుతున్నాడు. యోధా, మేము ఏం చెప్పినా మీరు నమ్మేటట్లేరు, నిజంగా మేము నిర్దోషులమని చెప్తూ, ఒకవేళ ఆ గిన్నె ఎవరి దగ్గర దొరుకుతుందో అతడు నీకు దాసుడు అవుతాడు, మేము కూడా దాసుడు మగుతాము అని మరి సమాధానంగా మేము ఎవరి దగ్గర దొరుకుతుందో వారు ఏలిన వారికి దాసులు మగుతామని చెప్పినప్పుడు అపరాధాన్ని వారు ఒప్పుకుంటున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తాం. వీరు అలా మాట్లాడటం విని యోసేపు చాలా బాధపడి ఉంటాడు కదండి. ఎందుకంటే తన అన్నలు పశ్చాత్తాపడాలి, పాపం నుంచి విడుదల పొందాలి అని కోరుకుంటున్నాడు. కానీ మరి తన అన్నలు మరి నశించిపోవాలని కానీ వారు దూరం అయిపోవాలని కానీ అతడు అనుకోవటం లేదు. కలత చెందాలని అతడు అనుకోవటం లేదు కనుక ఇప్పుడు అంటున్నాడు 17వ వచనంలో, అందుకు అతడు అట్లు చేయట నాకు దూరం అవునుగాక, ఎవని చేతిలో ఆ గిన్నె దొరికిన వాడే నాకు దాసుడుగా ఉండను, మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా. చూడండి, అతనే కాదు, దొరికిన వాడే కాదు, మేమందరం కూడా దాసులుగా ఉంటాం అన్నప్పుడు అలాంటి పనులు నేను చెయ్యను అని చెప్తూ, ఎవరైతే ఎవరి దగ్గర దొరుకుతుందో అతడే నాకు దాసుడిగా ఉంటాడు, మీరందరూ కూడా తిరిగి మీ తండ్రి దగ్గరికి వెళ్ళవచ్చునని సమాధానంగా ఎల్లుడని చెప్పటము ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 20వ వచనంలో చూసినట్లయితే, అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు, వాని సహోదరుడు చనిపోయాను,
వాని తల్లికి వాడు అక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వాడిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. ఇక్కడ తండ్రి ప్రేమను గురించి చక్కగా అన్నలు వివరిస్తూ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంతకుముందు యోసేపు మీద తండ్రి ప్రేమను చూసే యోసేపుని ఏం చేశారండి, మరి గోతిలో పడేశారు, చంపేయాలనుకున్నారు. కానీ దేవుడు వారి ఉద్దేశాన్ని మార్చివేశాడు. కాబట్టి వారు గోతిలో పడేశారు. గోతిలో నుంచి మరి ఈ యొక్క యోసేపు ఐగుప్తుకి తరలించబడటం కూడా మనం చూసాం. అయితే ఆ వయసులో యోసేపు పడిన శ్రమ, కష్టము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి అటువంటి కష్టాన్ని యాకోబు కూడా పడినట్లుగా మనం చూడవచ్చు. అన్న చంపుతాడని తెలిసినప్పుడు మరి మామ యొద్దకు పారిపోవటం జరిగింది. అక్కడ రాహేలును ప్రేమించటం, రాహేలును ప్రేమించి రాహేలు కొరకు 20 సంవత్సరాలు తను చాలా కష్టపడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంత ఇష్టపడి కష్టంతో సంపాదించుకున్న భార్య గనుక ఆమెకి గర్భాన పుట్టిన కుమారులంటే అతనికి ఎంతో ప్రేమ కలిగి ఉన్నవాడుగా కనబడుతున్నాడు. అతనికి రాహేలు కంటే ముందు భార్య ఉంది. వారిద్దరే కాకుండా దాసీలనిద్దరినీ కూడా, ఈమె దాసిని, రాహేలు దాసిని, లేయా దాసిని కూడా భార్యలుగా ఇచ్చినప్పటికీ కూడా రాహేలు మీద ప్రేమ అతనికి ఉన్నట్లుగా ఇక్కడ నిజంగా ప్రేమించిన వ్యక్తిగా యాకోబు కనబడుతూ ఉన్నాడు. యాకోబు కనబడుతున్నాడు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని అదే విధంగా ప్రేమించి ఉన్నారు. అందుకనే ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నారు. ఆయన ఈ లోకములో మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఆయన శ్రమపడ్డారు మన కొరకు ఆయన శ్రమపడ్డారు. ఎన్నో నిందలు, అవమానాలు భరించారు. చివరికి ఆయన ప్రాణం కూడా మన కొరకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3 దినాలు లేచి పరమునికి ఆరోహణమే. ఆయన త్వరగా రాబోతున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనం ఆయనను ప్రేమించేవారిగా ఉండాలని. యాకోబు రాహేలుని ఎంతగా ప్రేమించి తన కుమారుల్ని, రాహేలు యొక్క కుమారుల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని అదే రీతిగా ప్రేమిస్తూ ఉన్నారు. మన కొరకు ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టి ఆయన త్వరగా రాబోతున్నారు. పరమునికి వెళ్ళారు, ఆయన త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చేలోపు అందరూ అంతటా మారు మనసు పొందాలి అనే ఉద్దేశమే దేవుని చిత్తమై ఉన్నది. అలాగే ఇక్కడ అన్నలు పశ్చాత్తాపడి తమ పాపమును ఒప్పుకోవాలని యోసేపు కూడా ఎదురు చూసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే తన తండ్రిని గురించి ఎంతో శ్రద్ధ చూపెడుతున్న అన్నలుగా కనబడుతూ ఉన్నారు. అంతేకాదు ఆ తండ్రి ఎడల శ్రద్ధాశక్తులు చూపెడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తానికి అన్నలు మరి తండ్రి యొక్క ఇష్టాన్ని గ్రహించిన వారిగా, తండ్రికి లోబడిన వారిగా కనబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా తన తండ్రి ముసలవాడైపోయాడు, కుమారుని అంటే ఎంతో ఇష్టమని, తన తల్లికి అతడు అక్కడే కుమారుడని చెబుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ మొత్తానికి అన్నలంతా కూడా బుద్ధి తెచ్చుకున్నవారుగా యోసేపుకు కనబడుతూ ఉన్నారనమాట అండి. అయితే ఇక మనం చూసినట్లయితే 21 నుంచి 27 వచనాలు మనం చూస్తే ఇక్కడ రాహేలు విషయము మరి ఇక్కడ మనం చూడవచ్చండి. రాహేలు మరి ఆ తర్వాత ఈ అన్నలు తిరిగి వెళ్ళిన తర్వాత తండ్రితో మాట్లాడుచున్న మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడటం మనం చూస్తాం. 26వ వచనంలో, మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదము, మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి. ఇప్పుడు తన తండ్రి ఎంత బాధపడతాడో ఆ విషయాలన్నీ కూడా యోసేపుకు తెలియజేస్తూ, ఈ బెన్యామీన్ లేకపోతే మేము తిరిగి మా తండ్రి వద్దకు మేము వెళ్ళలేము, ఎందుకంటే ఆయన ముఖము మేము చూడలేము, మా ముఖములు ఆయనకి చూపించలేమని మాట్లాడుతున్నట్లుగా అక్కడ చూస్తున్నాం. 27వ వచనంలో, అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్యకి 2 కనెనని మీరెరుగుదురు. చూడండి, తండ్రికి 2 మరి భార్యలు ఉన్నప్పుడు అతడు ప్రేమించిన రాహేలుకు పుట్టినవారే ఈ యొక్క యోసేపు, బెన్యామీనులు కనుక వారిని బట్టి రాహేలు మరి మాట్లాడుతున్న మాటలు, రాహేలుని గురించి మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ఉన్నవారిని ఎవరిని భార్యగా అతడు అంగీకరించలేనట్లుగా ఇక్కడ కనబడుతుంది.
రాహేలును మాత్రమే భార్యగా అంగీకరించినట్లు ఇక్కడ మనకి కనబడుతుంది. నిజంగా ప్రేమించాడు గనుక నిజంగా ఆమెను పెళ్ళాడటం కొరకు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. కష్టపడి మరి వివాహం చేసుకున్నాడు గనుక ఆమె ఎడల అంత ప్రేమ. ఆమె ప్రేమ తన కుమారుల మీద చూపెడుతున్నట్లుగా ఇక్కడ మనకి వాక్య భాగంలో చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతట్లో కూడా చివరిగా మనం చూసినప్పుడు మరి 28వ వచనంలో వారిలో ఒకడు మా యొద్ద నుండి వెళ్ళిపోయాను, అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చేల్చబడిననుకొంటిని, అప్పటి నుండి అతడు మాకు కనబడలేదు అని చెప్తున్నారు. నిజంగా వారు గోతిలో పడేశారు, తర్వాత అమ్మేశారు. అయితే అతడు చనిపోయాడు అనుకుంటున్నారు కానీ అతడు బ్రతికున్నాడని వారు తలంచటం లేదు. అది ఇప్పటికీ కూడా వారికి కష్టాన్ని బాధని కలుగజేస్తుందని వారు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మేము కానీ బెన్యామీనుని తీసుకుని వెళ్ళకపోతే మా తండ్రి ముసలివాడు, అతడు నెరచిన వెంట్రుకలు గలవాడు, అతడు మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోతారని చెప్పటము ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు కావున తమ దాసుడైన 30వ వచనం, కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతులోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయదమని ఎంతో విస్తారమైన సంభాషణ మరి యోసేపుతో చేస్తున్నట్లుగా చూస్తున్నాం. తన తండ్రి యొక్క బాధను, బెన్యామీను ఏడలో ఉన్న ప్రేమను అంతటిని కూడా యోసేపుకు తెలియజేస్తూ ఉన్నారు. మా తండ్రి ఏం చేస్తాడంటే ఆ కుమారుడు లేకపోతే నెరసిన వెంట్రుకలు గలవాడు ముసలివాడు గనుక అతడు ప్రాణం ఇడుస్తాడు అని చెప్పినప్పుడు మేము అతని ముఖము చూడలేము, మరి అతడు దుఃఖముతోటి మృతుల్లోకంలోనికి వెళ్ళిపోతాడు. చివరి దశలో వారిని సంతోషపెట్టాలనే ఉద్దేశము ఈ యొక్క కుమారులకు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 33వ వచనం, 32, 33 వచనాల్లో చూస్తే తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. ఇప్పుడు చూడండి ఆ నిందను గురించి చెప్తూ ఉన్నాడు. అంతే ఏమంటున్నాడంటే నీ దాసుడినైనా నేను నీ కుమారుని తీసుకుని రాకపోతే ఆ నింద నా మీదే ఉంటుందని మేము చెప్పి ఇతన్ని తీసుకుని వచ్చాము అని యోసేపుతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. 33వ వచనం, కాబట్టి తమ దాసుడినైనా నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణిని తన సహోదరులతో వెళ్ళనిమ్ము అని అతడు బ్రతిమాలుచున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. గతంలో మనం చూసినప్పుడు కఠినమైన మనసు గలవారిగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే నిజంగా అతనిలోని జాలిని ఇతరుల కోసం బాధపడటానికి అతడు సిద్ధపడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంతేకాదండి, ఆ విషయాలన్నిటినీ కూడా మాటల రూపంలో యోసేపుకు విన్నవించుకుంటూ ఉన్నాడు. అయితే యోసేపుకు వీరి మాటలు చాలా మరి సంతోషాన్ని కలిగించినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. 34వ వచనం చివరి వచనం, ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను, వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయం చూడవలసి వచ్చినని చెప్పాను. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇతని బదులు నన్ను ఉంచుకోండి, అతన్ని విడిచిపెట్టండి, నా తండ్రి చనిపోతాడని వారు చెబుతూ ఈ విషయాలన్నిటిని బట్టి నా తండ్రి యొక్క దుఃఖాన్ని అపాయాన్ని మేము చూడలేమని మరి యోసేపుతో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఇందుకు ఈ అధ్యాయం అంతట్లో మనం చూసినప్పుడు యోసేపు యొక్క విధానం అతని సహోదరులుగా ఉండి బెన్యామీను యొక్క పట్ల వారి ప్రేమను ఇక్కడ మనము గుర్తించటం అనేది జరుగుతుంది. 1 నుంచి 17 వచనాల వరకు అదే విషయాలను వ్రాయబడటం చూసాము. 18 నుంచి 34 వచనాల్లో యోసేపుకు యోధా విన్నపాన్ని తెలియజేస్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తాం. యోసేపు యోధా వాదనలు వాటన్నిటినీ కూడా అతన్ని ఒప్పించి ఉండవచ్చు కానీ అయితే యోసేపు తన సహోదరులైన యాకోబు బెన్యామీనులను ప్రేమించాడు కాబట్టి వారి పక్షాన ఎవరూ మాట్లాడవలసిన అవసరం లేదు అని కడాకటిగా చెప్పినట్లుగా ఇక్కడ మనము
చూస్తున్నాం. యోధా తెగతో మరి వారు అందుకనే యోధాను బెన్యామీనును కలిపినట్లుగా మనం చూస్తాం. యోధా రాజ్యముగా చెప్పబడిన ఈ రెండు బెన్యామీనుకు బదులుగా యోధా త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి బెన్యామీను యోధా ఒక రాజ్యముగా, మిగిలిన 10 మంది కూడా ఒక రాజ్యముగా ఏర్పడటం మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఇలాగూ మరి ఎంత తండ్రి కొరకు యోధా యోసేపుతో ఎంతగానో మాట్లాడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. తండ్రి పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి యొక్క మరణాన్ని చూడలేని వాడిగా ఇక్కడ యోధా కనబడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 7:14లో మన ప్రభు యోధా సంతానమునందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. చూడండి, యోధా గోత్రములో ప్రభువైన యేసుక్రీస్తు వారు రావటం జరిగింది. మరి ఆ యొక్క గోత్రం యొక్క ఉన్నత స్థితి గురించి ఏమి ఇక్కడ మనం చూసినట్లయితే యోధా గురించి మరి మనం చూస్తే యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నట్లుగా కనబడుతూ ఉంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు యోధా గోత్రంలో యోధా సింహంలాగా ఆయన రావటం జరిగింది. మానవాళ్ళనంతటినీ రక్షించటానికి ఆయన ఈ లోకానికి రావటము, ఆయన శిలువ మరణ శిక్షను భరించటము, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవటము, ఆయన పరమునకు ఆరోహణం అవటము, త్వరగా రాబోతూ ఉండటమును బట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకి అర్థమవుతుంది. కాబట్టి రాహేలును యాకోబు ఏ రీతిగా, రాహేలు మంచి స్వభావం కలది కాదు, మంచి లక్షణాలు గలది కాదు, అయినప్పటికీ కూడా యాకోబు రాహేలును ప్రేమించి రాహేలు కొరకు కష్టపడ్డాడు. 20 సంవత్సరాలు కష్టపడినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కనుక మనం మంచివారమని కాదు, మనం మరి యోగ్యులమని కాదు, కానీ ఈ మంచివారం కానప్పటికీ మనల్ని ప్రేమించని ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. మనం పాపులమై ఉండగానే ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టారని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ప్రభువుని మనము రక్షకునిగా అంగీకరించి ఆయనతో సంబంధం కలిగి ఆయనతో జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా దినదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వలె జీవించి ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఉండటానికి మనము సిద్ధపడాలని వాక్య భాగము. మనము ఏ విషయము ఏ తప్పిదము చేసినా సరే పశ్చాత్తాపడి మనం మన తప్పుదారిని ఒప్పుకోవాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. మనం ఆ రీతిగా మన తప్పులను మన పాపాలను ఒప్పుకొని ప్రభువుకు సమీపస్తులుగా జీవించి ఆయనతో పాటు మనం జీవించటానికి సిద్ధపడాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. కనుక అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనము నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మా తండ్రి. ప్రభా, రాహేల్లో ఏ మంచి లక్షణాలు లేనప్పటికీ ప్రభా నాయన యాకోబు ప్రేమించాడు నాయన, ఆమె కొరకు కష్టపడ్డాడు నాయన, పని చేశాడు నాయన, ఎండకి ఎండాడు, వానకి తడిశాడు ప్రభా నాయన, ఎంతో కష్టమైన నిద్రలేని రాత్రులు గడిపాడు. చివరికి నాయన రాహేలును నాయన వివాహం చేసుకున్నాడు. అదే రీతిగా మా కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమ అనుభవించారు. ఎన్నో కష్టాలు నష్టాలు నాయన ప్రభా, నిందలు అవమానాలు అనుభవించారు మా తండ్రి. మా కొరకు నాయన శిలువలో రక్తమును కార్చారు నాయన ప్రభా. చివరికి మా కొరకు ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3 దినాలు లేచారు. మీకు వందనాలు నాయన. మీరు త్వరలో రాబోతున్నారు ప్రభా. మేము సిద్ధపడటానికి మీ సహాయం అనుగ్రహించమని నాయన, మేము పశ్చాత్తాపముతో ప్రభా మీ సన్నిధిలో సరిచేసుకుని మీ సారూప్యంలోనికి దినదినము నాయన ప్రభ మార్చబడటానికి మీ కృప మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.